విశ్వ నువ్వు కాలేజ్కి వెళ్ళి ఫిజిక్స్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ అందరినీ పిలుచుకురా. జాగ్రత్త, చాలా మంది ఉన్నారు. నాకు ఎందుకో భయంగా ఉంది. నువ్వు జాగ్రత్తగా వెనకాల వస్తే చాలు. విశ్వ బదులు వెళ్తే బాగుంటుంది. సుధాకర్, హాస్టల్కి వచ్చే స్టూడెంట్స్ని కొట్టావా? అవును. మీ మామయ్య మినిస్టర్ అన్న ధైర్యమా? అవును. కాలేజీ ఎలక్షన్లోకి ఎందుకు మీ కుళ్ళు రాజకీయాలు తెస్తారు? సార్ అడుగుతున్నారుగా, నువ్వు చెప్పరా. అడిగింది నిన్ను. సంతోషమేనా ఇప్పుడు? రాత్రి వేళ అద్దంలో చూడకూడదమ్మా. ఒక ఏటీఎస్ ఒక పెన్సిల్ నేస్తే తగ్గుతుందమ్మా. అమ్మా అన్నయ్య అన్నం తినియమ్మా. 2 రోజులుగా సరిగా తింటమే లేదు. ఇంకొంచెం కోరి బాగుంది. నువ్వు చేసేవుతారా? ఈ యాతన మీ నాన్నగారితో 20 ఏళ్ళు అనుభవించాను. దెబ్బలు తినొస్తారా, దెబ్బలు తినకుండా వస్తారా, ప్రాణాలతో వస్తారా, పెట్టెలో వస్తారని. ఆ కథ ఆయనతోనే ఆగిందనుకున్నాను. నాన్నని తప్పు పట్టకమ్మా. ఊరూరు తిరిగి పిటిషన్, పబ్లిక్ లిటిగేషన్, సువోమోటో అని ఏం చేసినా దేశం కోసమే చేశారు. కానీ ఇంటికేం చేయలేదే. నీ చేతి ఒంట్లో ఏదో ఉంది, అదే అన్యాయాన్ని ఎదిరించమంటుంది. సంతోషించాం గానీ సీరియస్ గా మాట్లాడు. సీరియస్ గానేనమ్మా. అన్ని జీన్స్ లో ఉంటాయన్నారు. తారాయడం చేతి అలవాటు, నువ్వు కొడుకు కోసం బాధపడ్డావు, అన్నిటి గురించి డిఎన్ఏ సీక్వెన్స్ లో రాస్తుంది. ఇప్పుడు తలరాతికి మారు పేరు డిఎన్ఏ. ఎన్ని రాత్రులని ఇలా నిద్ర లేకుండా హాస్పిటల్కి వెళ్లాలా, పోలీస్ స్టేషన్కి వెళ్లాలని ఎదురు చూడమంటావు? ఇంకా ఎన్నిసార్లు ఇలా అడిగిన ప్రశ్న అడుగుతావు? చిన్న వయసు నుంచి నీ గుణం మారలేదురా. నువ్వు చేస్తుంది న్యాయమేనా? చావుకు చేరువయ్యే మీ అమ్మకి మనశ్శాంతి లేకుండా చేస్తూ. కొంచెం నీకేం కాదమ్మా. టైంకి నువ్వు ఇన్సులిన్ వేసుకుని డైరెక్ట్ షుగర్ తగ్గించుకుంటే 90 సంవత్సరాల గ్యారంటీ అని డాక్టర్ మణి గారు అన్నారు. ఊరికే బ్లాక్ మెయిల్ చేయకమ్మా. అమ్మా నీ కొడుకుని చూసి నువ్వు గర్వపడాలమ్మా. 5 మైకల్స్ ఉంటే దేశాన్ని ఉద్ధరించచ్చు. నా కొడుకు యువ పురుషుడు అవ్వక్కర్లేదు, సగటు మనిషి అయితే చాలు. మిగిలిన వాళ్ళకి లేని అక్కర నీకెందుకు? మీ నాన్నతో పాటు ఆ కథ అంతమైపోయింది అనుకున్నాను. అమ్మా, నాన్నగారు చావలేదు, గుండెల్లో ఉన్నారు. ఇలా ఎన్నాళ్ళని మీ ఇళ్ళు వాకిలు వదిలిపెట్టి కూర్చుంటారు? 1 వారం, 10 రోజులు? ఏ ముసలైనా ఇలాగే ఉండిపోతారా?
మీ పొలాల్లో ఉన్న నీళ్లు అమ్ముకుని వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఇంతమంది ఉండగా నాకేంటి బాధ? అలా అనకండి. రేపు ఎక్కడ ఉంటాం ఎవరికి తెలుసు. పరీక్షలు అయిపోతే ఎవరి దారి వాడిది. ఎవరికి వాడి ఏ దుబాయో లండనో. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఏడ్చేమంతా బాబు? ఏం చెయ్యాలనుకుంటున్నారో మీరు చెప్పండి. మన బాధ్యతను మనమే తీసుకోవాలని అంటున్నారు బాబు. అదే, ఎలా బాధ్యత తీసుకుంటారు? ఎట్టగట్టా తీసుకుంటా, మీరు పట్టణాలు చేరుకోండి. ఎలా బాధ్యత తీసుకుంటారు ముందు అది చెప్పండి. దానికి పంచాయతీ ఎలక్షన్ లో నుంచోగండా? నుంచోండి. రాజకీయాలకు దిగమంటారేంటి? అడగరా. చూడండి, ఇది మీ ఊరు, మీ ఎలక్షన్, మీరే నుంచోవాలి. బాబా అదేం జరగదు. జరిగేదాన్ని కూడా చెప్పండి. మాలాంటి వాళ్ళని నుంచోనెవరు మీరేదో అనుకుంటున్నారు. ఏ దానికి సరే డబ్బు కావాలా, మనుషులు కావాలి, అంతస్తులు కావాలి, పలుపుడు కావాలి. ఆడికి ఎక్కడికి వెళ్ళమేం? ఎవరన్నారు? ఈడ అన్నను కూడా నుంచోబెట్టాం, కనిపించకుండా పోయాడే. ఇంకో మనిషిని నిలబెట్టండి. అతను కనిపించకపోతే మూడో మనిషి. అందరూ నుంచోండి. ఎంతమందిని వాళ్ళు ఆపుతారు, ఎలా ఆపుతారో మనము చూద్దాం. మీరే పంచాయతీ ఎలక్షన్ లో నిలబడాలి. పదవిలోకి వచ్చి మీ ఊరిని కాపాడుకోవాలి. అతను నావాడు. సేద్యానికి నీళ్ళందేలా చూసి- అబ్బాయి వేడుకతో మాట్లాడుతున్నాడు. కూర్చొంత జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా. నేను చేతిరేఖలు చూశాను. అతని ఆయురేఖ గట్టిది. అరిచేతి నుంచి మణికట్టు దాకా చుట్టుకుంది. ఎవరికైనా ఎన్నికల్లో నిలబడే ధైర్యం ఉందా? వాళ్ళని ఎదిరించి ఎవరి పంచాయతీ ఎలక్షన్ లో నిలబడతారు? అక్క, ఒంటరి ఆడదానమైనా కష్టపడి చెమటోడ్చి నన్ను కాలేజీ వరకు పంపించావు. ధైర్యంగా ఇంకో అడుగు ముందుకు వేయక్క. నువ్వు నీ సొంత కాళ్ళ మీద నిలబడ్డట్టే ఈ ఊరిని సొంత కాళ్ళ మీద నిలబెట్టు. ధైర్యంగా నిలబడక్క, నీ వల్ల అవుతుంది. అక్క అక్క, నీ వల్ల అవుతుంది అక్క. అక్క సరే, నీకే మా అక్కే నిలబడుతుంది. దుర్గమ్మా ఒప్పుకుంటున్నావా? దుర్గమ్మ, నీకెందుకు వచ్చిందా? నోరు మీరా ఆడగుతురంత ధైర్యంగా నుంచుంటా ఉంటే దుర్గమ్మ నువ్వు నుంచో మేమందరం ఉన్నాం. మీరు మెచ్చుకోరా? ఈవిని గెలిపిద్దాం. వెల్కమ్ సార్. వెల్కమ్ 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 సార్. ఎందుకు ఇదంతా? టెక్సస్ లో ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ దగ్గర నుంచి వచ్చింది. మైకిల్ అమెరికా వచ్చి రీసెర్చ్ చేయాలని ఆహ్వానం. ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ నోబెల్ బహుమతి పొందినవారు. వారే ఆహ్వానం పంపించారంటే చాలా గొప్ప విషయం. ప్రిన్సిపల్ గారు, కుర్రాడి పేరేమన్నారు? మైకిల్ వసంత్. నేనే కొవ్వూరు అంకయ్య, మంత్రిని. తెలుసు. ప్రిన్సిపల్ గారు ఎవ్వరికి రాని స్కాలర్షిప్ నీకు వచ్చిందట. చచ్చా, చాలా మందికి వచ్చింది సార్. ఇలా చూడు, ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. నీకేం కావాలన్నాడు, నన్ను అడుగు. తిన్నగా పోయి సీఎంతో మాట్లాడాలన్నా నేను ఏర్పాటు చేస్తాను. నేను నీకు తోడబుట్టిన అన్నయ్య ఇలాంటి వాడిని. ఇప్పుడు నేను నిన్ను సారీ మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? ఓ, నువ్వు ధారాళంగా పిలవచ్చాయా? అన్నా, నాకు ఈ అమెరికా స్కాలర్షిప్ వద్దు. ఏం డబ్బులు లేవా? టికెట్ లేదా? నేనున్నాను కదా. నాకు వెళ్ళటం ఇష్టం లేదు. నాకు మన దేశంలో ఉండటం ఇష్టం. వెండి హలో తమ్ముడు, జీవితంలో ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ ఒక్కసారి వస్తాయి. వాటిని వదులుకోవటం మంచిది కాదు. నా మాట విను. ఈ రాజకీయాలు ఉన్నాయి చూడు, అవన్నీ మాకుదిలే, మేము చూసుకుంటాం. ఇవాళ మేము కొట్టుకుంటాం, కొన్నాళ్ళ కావలించుకుంటాం. ఇవి రాజకీయాలు మామూలే, వదిలే. నీలాంటి వాళ్ళ దేశానికి ఆశాదీపాలు. అందుకే సార్ మన దేశంలో ఉంటానంటున్నాను. అహం ఉండకూడదు. ఇది అహం కాదు సార్, గౌరవం. నీకెందుకమ్మా రాజకీయాలు? ఎన్నాళ్ళని కష్టపడతారు బాబు. దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోయారు. మీ భారాన్ని మేము మోయితే చెప్పండి. ఆఫ్టర్ ఆల్ యువర్ యంగర్ బ్రదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా మీరు ఆలోచిస్తే మేమందరం ఏమైపోవాలి? కరెక్ట్. తమ్ముడు, ఇప్పుడు రాజకీయ
రాజకీయాలంత బాగాలేవు, నిజాయితీ ఉన్న వాళ్ళు తక్కువ. తెలుసు. జాగ్రత్తగా ఉండాలి. నాకున్నాడుగా ఓ అన్న. సంతోషం. చెయ్యి కలిపి వెళ్ళరా. షూర్. గట్టాడు వేరా. మైకేల్ వసంత్ వారు పీడబ్ల్యూడీ మంత్రి. వారితో ఇలాగైనా మాట్లాడేది. నవ్వుతూ సంతోషంగానే మాట్లాడి వెళ్ళారు కదా సార్. కావాలని ముద్దు పెట్టుకోలేదంతే. వస్తాను సార్, క్లాస్ ఉంది.